వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు సిరిగిరిపురం మహేశ్వరం దగ్గర మనకి సిరిగిరిపురం అనే విలేజ్ ఉంటుందండి. టువర్డ్స్ ఆ కనెక్టివిటీ రోడ్ వచ్చేసి మంకాల్ ఓఆర్ఆర్ కనెక్ట్ అయ్యేటువంటి కనెక్టివిటీ రోడ్డుకి ఆనుకొని మనకి జై మాతాజీ అని చెప్పేసి ఒక డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ ఉందండి. మీకు ఏదైతే బౌండరీ చూపిస్తున్నానో ఇది మనకి డిటిసిపి లేఅవుట్ బౌండరీ అండి. మీకు ఏదైతే ఇక్కడ కనెక్టివిటీ రోడ్ అయితే ఏదైతే కనిపిస్తుందో ఈ రోడ్ వచ్చేసి బీటీ రోడ్ అండి. ఇదంతా కూడా మనకి బీటీ రోడ్డు. దీని పక్కన ఇక్కడ మనకి ఈశాన్య జ్యువెల్ 1 అని చెప్పేసి ఇది ఒక హెచ్ఎండి లేఅవుట్. దీని పక్కనే మనకి అక్షిత గోల్డెన్ బ్రీజ్ ఫేజ్ 3 ప్రాజెక్ట్ ఉంటుందండి. సో ఫేజ్ 3 ప్రాజెక్ట్ ఉంది. సో మనకి ప్రజెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది వచ్చేసి ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఇది వచ్చేసి మనకి హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉంటుంది. మనకి దీని ముందు ఇక్కడ ఏదైతే నేను పాయింట్ చేసి చూపిస్తున్నానో ఇట్లా మనకి ఇక్కడ వచ్చేసి 60 ఫీట్ రోడ్డు మాస్టర్ ప్లాన్ రోడ్ అయితే వెళ్తుందండి ఇక్కడ నుంచి. సో మనకు యాజ్ ఆఫ్ నో ఇది మాస్టర్ ప్లాన్లో 60 ఫీట్ రోడ్ ఉంటుందండి. దీని ముందు ఉన్నటువంటి రోడ్డు వచ్చేసి అప్రోచ్ రోడ్ మనకి మాస్టర్ ప్లాన్లో 60 ఫీట్ రోడ్ ఉంటుంది. సో మనకి 100 ఫీట్ రోడ్డు ఇటు పక్క నుంచి వెళ్తుందండి. సో మనకి ఇది వచ్చేసి జస్ట్ మనకి మహేశ్వరం టౌన్కి సిరిగిరిపురంకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఈ సిరిగిరిపురం నుంచి మనకు మహేశ్వరం కనెక్టివిటీ రోడ్డు కూడా చాలా దగ్గర ఉంటుందండి. ఇట్లా మనకి మహేశ్వరం కూడా రావచ్చు ఇక్కడికి, మహేశ్వరం కనెక్టివిటీ రోడ్డు. సో మనకి నేను చెప్పేది వచ్చేసి డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ గురించి చెప్తున్నాను. ఇందులో మనకి ఎంట్రీస్ ఈ ప్రాజెక్ట్లోకి ఎంట్రన్స్ ఇటువైపు మనకి ఈస్ట్ వైపు నుంచి ఉంటుంది, ఇటు నార్త్ ఫేసింగ్ రోడ్డు వైపు నుంచి కూడా ఉంటుందండి. సో 2 కనెక్టివిటీస్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్కి. సో ఇందులో మనకి 3650 డైమెన్షన్ అండ్ మనకు 200 స్క్వేర్ యార్డ్స్ అండ్ మనకి 300 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగిందండి. జై మాతాజీ లేఅవుట్ అండి ఈ ప్రాజెక్ట్ పేరు, డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. సో ఇట్లా ఈ ప్రాజెక్ట్ దాటిన తర్వాత అక్షిత గోల్డెన్ బ్రిడ్జ్ ఫేజ్ 3 నుంచి జస్ట్ ఇలా ఈ కనెక్టివిటీ రోడ్డు త్రూ మనం కొంచెం ముందుకెళ్తే సో ఇక్కడ ఇదంతా కూడా రెడ్ క్లే కోట్ అండి. ఇదంతా కూడా రెడ్ క్లే కోట్ ఫేజ్ 1, ఫేజ్ 2 ఇది వచ్చేసి మనకి ఫేజ్ 1 ప్రాజెక్ట్ అండి. ఈ ఫేజ్ 1 ప్రాజెక్ట్కి కూడా బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక హెచ్ఎండి లేఅవుట్ ఉంటుందండి. సో ఇందులో కూడా మన దగ్గర అయితే నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాట్స్ కూడా చాలా తక్కువ ప్రైస్లో అయితే ఉన్నాయండి. సో ఈ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్ కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ మనకి హర్షగూడ విలేజ్ ఉంటుందండి. ఈ హర్షగూడ విలేజ్కి ఆనుకొని 2 కనెక్టివిటీస్ ఉంటాయండి ఓఆర్ఆర్కి వెళ్ళడానికి. సో ఈ హర్షగూడ కనెక్టివిటీ నుంచి మనకు ఇటు రైట్కి వెళ్తే మళ్ళీ మనం మంకాల్ విలేజ్కి ఓఆర్ఆర్కి వెళ్ళిపోతాము. అలా కాకుండా ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈ రోడ్డు మార్గాన్ని వెళ్ళినా కూడా మనం ఓఆర్ఆర్కి అయితే కనెక్ట్ అవుతామండి. సో ఈ రూట్లో మనకి బ్లెస్ ఇన్ ది వుడ్స్ అని చెప్పేసి నార్త్ మేకర్స్ వాళ్ళు విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో మనకి ఇక్కడ వచ్చేసి ఆలయ ఇన్ఫ్రా వాళ్ళ విల్లాస్ ఉన్నాయండి. సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఈ పర్టికులర్ ఈ 10 ఎకర్స్ వరకు ఇక్కడ రామ్కి వాళ్ళు కూడా వచ్చేసారండి. జస్ట్ ఈ పాయింట్ నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. దీని పక్కనే మనకి హెచ్ఎండి లేఅవుట్ సార్క్ గ్రీన్ స్పేసెస్ అనే లేఅవుట్ కూడా ఉంటుంది. సో ఇందులో కూడా మన దగ్గర చాలా తక్కువ ప్రైస్లో ఈస్ట్ ఫేసింగ్ ఒక ప్లాట్ అయితే అర్జెంట్ సేల్ ప్లాట్ అయితే ఉందండి. సో ఇది కావాలన్నా కూడా మన దగ్గర మంచి ప్రైస్కి అయితే వస్తుందండి. సో మనకి దీని గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీని కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్న ఈ లేఅవుట్లో మన దగ్గర అయితే 200 అండ్ 300 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతున్నామండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మీరు ఏదైతే కనెక్టివిటీ రోడ్ చూస్తున్నారో ఇది మనకి హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రపోజ్డ్ 60 ఫీట్ రోడ్ అండి. యాజ్ ఆఫ్ నౌ మనకి 40 ఫీట్ రోడ్డు. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నుంచి జస్ట్ మనకి ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే మనకి మహేశ్వరం టౌన్ వస్తుందండి. సో జస్ట్ 1 కిలోమీటర్ వెళ్తే మనకి సిరిగిరిపురం విలేజ్ వస్తుంది. సో మనకి కనెక్టివిటీ రోడ్ వచ్చేసి టువర్డ్స్ హర్షగూడ ఓఆర్ఆర్కి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్లో ఉండి నేనైతే ప్రాజెక్ట్ ఎంట్రన్స్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. సో మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ కనెక్టివిటీ రోడ్లో ఈ ఇది వచ్చేసి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్ అండి. సో మనకి ఇందులో వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్స్ అండ్ 33 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సో ఆల్మోస్ట్ 2007 అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఇది 2007 అప్రూవ్డ్ లేఅవుట్. సో మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మొత్తం కూడా పార్క్ ఏరియా ఉంటుంది. సో మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి జస్ట్ ఓఆర్ఆర్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి
తక్కువ ప్రైస్లో ఒక 11,000, 12,000, 13,000 ఆ రేంజ్లో కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కనెక్టివిటీ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి ఇది. సో మనకి ప్రాపర్గా ప్రాజెక్ట్ అంతా కూడా అయితే ప్రాపర్గా ఉందండి. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి జై మాతాజీ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ పేరు. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు చూసుకోవచ్చు అవన్నీ కూడా. సో నేమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. మనకి జేఎంజే అని ఉంటుంది. ఈ మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎక్కడైతే మీకు మనకి ప్లానిటేషన్ దగ్గర ఏవైతే బాక్సెస్ పెట్టారో వాటిపైన ఉంటుందండి ఆ పేరు. సో మనకు దీని పక్కనే మనకి నియర్ బై కొంచెం ముందుకు వెళ్తే మనకి రెడ్ క్లే కోర్ట్లో కూడా ఆల్రెడీ మనకి రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయండి. ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారు. సో ఈ ప్రాజెక్ట్ అయితే ఆల్మోస్ట్ మనకి అప్రాక్సిమేట్లీ మనకి 3.5 ఎకర్స్ వరకు ఉంటుందండి. 3.5 ఎకర్స్ వరకు ఉంటుంది. డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారండి ఇందులో. సో మనకి అన్నీ కూడా యాజ్ పర్ డిటీసీపీ నామ్స్ ప్రకారం అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇందులో. సో ఎవరైతే లాంగ్ టర్మ్ పర్పస్ చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉంటే కనుక, ఒకవేళ మీరు ప్లాట్ రీసేల్ చేయాలనుంటే కనుక మళ్ళీ మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. సో ఛానల్ తరపున మేము ప్లాట్స్ కూడా రీసేల్ చేయడం జరుగుతుందండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. దీనికి ఆనుకొని ఆల్మోస్ట్ అక్షిత గోల్డెన్ బ్రిడ్జ్ ఫేజ్ 3లో ఆల్మోస్ట్ మనకి దీంతో కంపేర్ చేసుకుంటే అందులో చాలా ఎక్కువ ప్రైసెసే ఉన్నాయండి. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసుకునే వాళ్ళకి ఇలాంటి వాటిల్లో తక్కువ రేట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇందులో మనకి ఆల్మోస్ట్ అటు ఇటుగా మనకి ప్లాట్ లొకేషన్ బట్టి మనకి 10,000, 11,000 ఆ రేంజ్లో అయితే మనకి ప్లాట్ ప్రైసెస్ అయితే ఉన్నాయండి. సో మీకు ఈ రైట్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో అది వచ్చేసి బౌండరీ అండి. ప్రాజెక్ట్ చుట్టూ కూడా బౌండరీ అయితే క్లియర్గా ఉంది. సో అలానే టైటిల్ పరంగా కూడా కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు టైటిల్ పరంగా కూడా క్లియర్ ఉందండి ఈ ప్రాజెక్టు. సో మనకి ఇది వచ్చేసి 60 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. ప్రపోజ్డ్ మనకి ఎగ్జిస్టింగ్ 40 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుందండి. సో మనకి జస్ట్ ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ మంకాల్ విలేజ్కి ఎగ్జాక్ట్గా 4.5 km డిస్టెన్స్లోనే మనకు మంకాల్ విలేజ్ ఉంటుందండి. అవుటర్ రింగ్ రోడ్కి అయితే ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.